మరణాత ఎంతమందికి అన్నం లేని వాళ్ళకి అందరికి కడుపు నింపుతున్నాడు బాబాయ్ గారి. సంవత్సరం నుంచి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎంతమంది అన్నాలు కూడా కూరలు కూడా వండుకోవట్లే, ఈ అన్నమే దీన్ని కొడుకుంటున్నారు. చాలా మందికి అన్నం లేని కడుపు నింపుతున్నారు బాబాయ్ గారు, కిరణ్ బాబాయ్ గారు. బాగుంటాయి, డైలీ తీసుకొస్తున్నారు, కడుపు నింపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఎవరు అన్నం కూరలు కూడా వండుకోవట్లే, ఈ అన్నంతోనే తింటున్నారు ఇంకా సాయంత్రం దాకా. మరి మా కాకాంశాల నుంచి బాబాయ్ గారు అయ్యా మాకు ఆహారం పోయిన లాక్డౌన్ కాడి నుంచి పంపిస్తున్నారయ్యా. మాకు అందరూ మేము లేని వాళ్ళం అయ్యా, కనీసం మేము ఇళ్ళల్లో పనులు చేసుకునే వాళ్ళం. మాకు లేని వాళ్ళం అయినా మాకు అయ్యగారు రోజుకు పంపించి అన్నం కూరలు సాంబార్ అన్నీ పంపించి అయ్యా మాకు ఆరోగ్యం మంచిగా ఆహారం తిన్నందుకు మాకు మంచి ఆరోగ్యంగా ఉంటున్నామయ్యా. అయ్యా ఏ కొలత ఏ కొదువు లేకుండా అన్నీ మా అయ్యగారు పంపిస్తున్నారు అయ్యా సస్యాల నుంచి. కానీ మాకు ఆ ధన్యత ఇచ్చి మాకు పోయిన లాక్డౌన్ కాంచి లాక్డౌన్ వరకు అన్నం మాకు పంపిస్తున్నారు బాబాయ్ గారు. ఈ ఆహారం తిన్నందుకు కూడా మాకు ఎంతో స్వస్థత అయ్యా. సాంబారు అన్నీ బాగానే ఉంటుంది. అయ్యగారు కరోనా టైంలో మాకు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఎల్లప్పుడూ మాకు ఆహారం పంపుతున్నాడు. దేవుని ఆహారాన్ని మాకు అందరికి దేవుని కలుగుతుంది. మాకు పోయిన సంవత్సరం కరోనా కాలం కానించి మరి ఈ సంవత్సరం కూడా మరి అక్కడ తోటల వాళ్ళు మాకు అన్నం భోజనం పంపిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా భోజనం పంపించారు. మరి మాకు రోజు అంత చేస్తున్నారు బిడ్డలు. మరి దానివల్ల మాకు ఎంతో ఆశీర్వాదం దీవెనకరంగా ఉంటుంది. దైవజయం దీవెన చొప్పున మా అయ్యగారు అందించిన ఆహారం వల్ల పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అందరికీ మాకు బాగానే ఉంది. ఆరోగ్యపరంగా కూడా దీవెనకరంగానే ఉంది. 2 సంవత్సరాల నుండి మాకు లాక్డౌన్లో అన్నం కూర పప్పులు అందిస్తున్నారు. దేవుడి సహాయం వల్ల మేమందరం తీసుకుంటున్నాము. భోజనం బాగానే ఉంటుంది. రోజు తీసుకుంటున్నామండి. కొండైకాల నుంచి మాట్లాడుతున్నాము. పనులు లేక అల్లాడిపోతున్నారు. ఈ లాక్డౌన్ వల్ల డబ్బులు లేక భోజనానికి కూడా జరగక చాలా మంది బాధపడిపోతున్నారు. మా అయ్యగారికి ఎంతో ఆదరిస్తున్నాడు అండి. అయ్యగారికి అమ్మగారికి అందరికి మరణాతలండి. బేతేలు వాస్తవులకి అందరికి మరణాతలండి. చుట్టాలు వస్తేనే ఒక్క పూట అన్నం పెట్టడానికి 2 రోజులుంటే మాకు భారం అయిపోతారు. మా అయ్యగారు మాత్రం ఎంతమంది జనానికి కష్టకాలంలో ఆహారం అందిస్తున్నాడు. అందుని బట్టి మేము అయ్యా ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. అయ్యా వందనములు. అందరికీ కాలనీలు కరోనా రోజుల్లో అందరికీ అయ్యగారు అన్నం బాగానే పంపిస్తున్నారు. అన్ని అన్నం కూరలు బాగానే ఉంటున్నాయి. అందరూ తృప్తిగా భోజనం చేస్తున్నారు. ఈ కాలనీకి ఎంతో మేలు చేస్తున్నారు. అందరు పనులు లేని టైంలో అయ్యగారికి మరణాత బాగానే అందరూ తీసుకెళ్తున్నారు. ఒక మనిషికి పెట్టి తినే అన్నం సంపాదించుకునే కరువు రోజుల్లో ఈ లాక్డౌన్లో అన్నం తీసుకొచ్చి పెడుతున్నారు. కూరలు బాగుంటున్నాయి, అన్నం బాగుంటుంది, తినే వాళ్ళకి మహిమకరంగా ఉంటుంది. అదే కదండి, బియ్యం ఏళ్ళకి బియ్యం ఇస్తున్నారు. ఈ సంవత్సరం అన్నము బియ్యం ఇస్తున్నారు. పోయిన సంవత్సరం అన్నము కూరలు బియ్యము వస్త్రాలు అన్నీ సమకూలంగా సరైన టైంలో మాకు సరైన సమయంలో మాకు అన్నీ అందజేశారు. పోయినసారి కరోనా అప్పుడు కూడా రోజు పంపించారు మాకు. ఈ కరోనా టైంలో చాలా మమ్మల్ని ఆదుకుంటున్నాడు అయ్యగారు. ఆయనకు వందనాలు. డైలీ భోజనం పంపుతారు మాకు. కరోనా టైంలో బాబాయ్ గారు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రోజు డైలీ మాకు అన్నం పంపిస్తున్నారండి. చాలా బాగుంటుందండి. కూరలు కానీ అన్నం కానీ భోజనం బాగుంటుంది. మా ఇళ్లలో వండుకున్నట్టే ఉంటుంది. అయ్యగారి తోట నుంచి మాకు సమృద్ధిగా ఆహారం, పోయిన లాక్డౌన్ నుంచి కూడా సమృద్ధిగా ఆహారం పంపిస్తున్నాడు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పోయిన సంవత్సరం నుంచి ఆహారం పంపిస్తున్నారు. మాకు సమృద్ధిగా అందరూ తీసుకుంటున్నారు. దాన్ని బట్టి మేమందరం సంతోషపడుతున్నాం. పోయిన సంవత్సరం నుంచి మాకు ఈ సంవత్సరం వరకు మాకు ఏ కొరత లేకుండా అన్నీ బాబాయ్ గారు మాకు అన్నీ సమకూరుస్తున్నారు. మాకు పనులు బాటలేకపోయినా కూడా మాకు ఆహారము టయానికి అన్నీ మాకు అందిస్తున్నారు. మాకు ఏ లోటు లేకుండా ఆయన ఉన్నంతకాలం మా రామిడి తోటకి అందరికీ పోషిస్తున్నాడు. తేడా లేకుండా ఆయన ఉన్నంతకాలం మా రామిడి తోటకి దిగులు లేకుండా మేమందరం సంతోషంగా ఉన్నాము. ఇట్టాగే మాకు అన్నీ పంపిస్తున్నాడు. మేము సంతోషంగా ఉన్నాము. ఏ కొరత లేకుండా అయ్యగారు మాకు అన్ని క్షేమంగా చూస్తున్నారు. మరణాత ప్రభునందు ప్రియులరా, ఫిలదెల్ఫియా సంఘమును గూర్చిన అనేక అంశములు మన ఆధ్యాత్మిక మనోస్థైర్యము కొరకు, ఆత్మీయ వృద్ధి కొరకు, శరీర సత్వ స్వస్థత కొరకు ధ్యానిస్తూ ఉన్నాం. ఇటు ధ్యానము ద్వారా
మన శరీర ప్రాణాత్మలకు మెండైన బల ఆయురారోగ్యములు మన ప్రభు మిండుగా ప్రసాదించును గాక. ఆమెన్. పిల్లరా, ఫిలదెల్ఫియా సంఘం యొక్క పదిలమైన స్థితి మనం ఈవేళ ధ్యానం చేసుకుందాం. ఫిలదెల్ఫియా అనగా 2 పదముల సముదాయం. ఫిలోస్ అనగా ప్రేమ, డెల్ఫియా అనగా సహోదరుడు. సహోదర ప్రేమ తత్వము కలిగిన ప్రదేశము ఈ ఫిలదెల్ఫియా ప్రదేశమై ఉండగా, సంఘనాయకుడు అలాగుననే మనం పాటలో పాడుకుంటూ ఉన్నట్లు, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా అన్నట్లు, పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు అను మన అన్న మనలను ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన సహోదరులమైన మనలను ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి, అంత మాత్రమే కాక తండ్రి అయిన దేవుని యొద్ద కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న మన అన్న అయిన యేసు ప్రభు నిత్య ప్రార్థన చేస్తూ మన పక్షముగా మొరపెట్టుచూ ఉన్నారు కాబట్టి, ఆయన ప్రేమకు పాత్రులమై ఉన్న మనం మన అన్నను కూడా మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఈ ప్రేమ, వాక్య ప్రేమ, ప్రభు ప్రేమ కలిగి ఉన్న ఫిలదెల్ఫియా సంఘమునకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అభయమేమనగా, దేవుడు ప్రమాణము చేస్తూ ఉన్న, ప్రభు ప్రమాణము చేస్తూ ఉన్న పదిలమైన స్థితి ఏమనగా, ప్రకటన 3:10, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడుదును. సహోదరుడైన అన్న అయిన యేసయ్య మనలను శోధన కాలములో పదిలపరచు దేవుడై ఉన్నారని ఈ వాక్య వాగ్దానం బట్టి మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ ఫిలదెల్ఫియా ప్రాంతం అగ్ని పర్వతం నిలవై ఉన్న ప్రాంతం మరియు ఆ అగ్ని పర్వతం బట్టి తరచుగా భూకంపములకు లోనైన ప్రాంతం. ఈ భూకంపములకు లోనైన ప్రాంతములో ఉన్న సంఘమును ప్రభువు సంరక్షించును అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సంఘమును ఎలాగూ సంరక్షిస్తారు అని ప్రభు అంటూ ఉన్నారనగా, నిన్ను ఒక స్తంభం వలె నా రాజ్యములో ఒక స్తంభం వలె నిన్ను నిలువబెడతానని దేవుడు ప్రభువు ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఈ సంఘము యొక్క సహనము, ఈ సంఘము యొక్క ఓర్పు, ఈ సంఘము యొక్క ఆతృత ప్రభు యొక్క సాక్ష్యమును బట్టి మనకు బహిర్గతమవుతూ ఉన్నది. పిల్లరా, ఈ సంఘము సహనము గల సంఘము కానీ స్పీడు గల సంఘము కాదు. ఈవేళ సంఘములో సంఘ విశ్వాసులకంతా స్పీడుగా అయిపోవాలా, స్పీడుగా అప్పులు తీరిపోవాలా, స్పీడుగా పెళ్ళిళ్ళు అయిపోవాలా, స్పీడుగా దేవుడి కోరికలన్నీ తీర్చివేయాలి. పిల్లరా, ఇటువంటి స్పీడే కూడదు అని యేసుక్రీస్తు ప్రభు తన మొదటి అద్భుతములో తెలియచేస్తూ ఉన్నారు. మరియమ్మ తల్లి గారు ప్రభు యొద్దకు వచ్చి, అయ్యా ద్రాక్షరసము లేదు అని సెలవిచ్చిన సమయంలో
ప్రభు అన్నారమ్మా, నా సమయము ఇంకా రాలేదు. పిల్లరా, దైవజనులు అంటూ ఉన్నారు, ఆలస్యమైనంత మాత్రమున నెరవేరవు అని అనవద్దు. కాలం పరిపూర్ణమైనప్పుడు అది ఖచ్చితంగా నెరవేరును. పిల్లర, దేవుడు తన కాలం బట్టి సమస్తమును సంపూర్ణము చేయువారై ఉంటూ ఉన్నారు. అందుచేత దేవుని కాలము నెరిగి ఆయన కార్యము కొరకు మనం వేచి ఉండవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, ఈ కాలపు సంఘం యొక్క స్పీడ్ ఎంత స్పీడ్ అంటే, అవసరమైతే స్పీడ్ కంటే స్పీడ్గా వెళ్ళాలా అని ప్రయత్నించేవారు అయి ఉంటూ ఉన్న కాలములో ఈ ఫిలదెల్ఫియా సంఘం ఓర్పు గల సంఘం. ఈ ఫిలదెల్ఫియా సంఘం సహనము గల సంఘం. పిల్లరా, ఈ ఫిలదెల్ఫియా సంఘం నిలకడగల సంఘం. అందుచేత ప్రభువే ఈ సంఘమును కాపాడుతానని, వర్ధిల్ల చేస్తానని, అలాగుననే శోధనలో జయమిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. పిల్లరా, ఈ యొక్క స్మరణ అనున్నది 5వ సంఘముగాను, లవోదికియా అనున్నది 7వ సంఘముగాను మనకు కనబడుతూ ఉండగా, ఈ యొక్క స్మరణ లవోదికియా మధ్య ఉన్న ఈ ఫిలదెల్ఫియా సంఘమునకు ఏ తప్పులు ప్రభు మోపుటలేదు, కానీ అన్నీ మెప్పులే తెలియచేస్తూ మెప్పులు బట్టి దేవుడు పప్పలు పెడుతూ ఉన్నారు. ఈ సంఘములో తప్పులు లేవు కాబట్టి తెప్పలు కూడా లేవు. మెప్పులు బట్టి ప్రభు ఈ సంఘమునకు పప్పలు పెడుతూ ఉన్నారు. ఈ సంఘములో తప్పులు లేవు కాబట్టి ఈ సంఘానికి తెప్పలు కూడా లేవు. కాబట్టి మనం దేవుని ఎదుట మెప్పుగల వారముగా, తప్పు లేని వారముగా జీవించు వారమైతే మనము కూడా పప్పులు ఆరగించు వారముగా, తెప్పలు విసర్జించు వారముగా జీవింపగలుగు వారము అయ్యుందుమో. 7వ వచనములో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునో వెయ్యలేకుండా తీయువాడునో, ఎవడునో తీయలేకుండా వేయువాడునైన ఉన్న సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. కాబట్టి దావీదు తాళపు చెవి కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభు, అనగా రాజ్య అధికారము, తాళము ప్రభు చేతిలో ఉన్నది. తాళము అనగా అధికారమునకు, శక్తికి, సామర్థ్యమునకు మూలం. ఎవరి జోబులో తాళం ఉంటుందో, ఎవరి బొడ్లో తాళం ఉంటుందో వారే ఏ తాళం వేసినా ఆ తాళానికి డ్యాన్స్ వేయక తప్పదు. అలాగే ప్రభు అంటూ ఉన్నారు, నేను దావీదు కుమారునిగా, దావీదు తాళపు చెవి నాకు కలదు. ఈ దావీదు తాళపు చెవి కలిగిన యేసుక్రీస్తు ప్రభువే యెరూషలేమును పరలోక రాజ్యపు తాళపు చెవి కలిగిన వారై ఉన్నారు. ఎందుకనగా ఆయన తన స్వరక్తం ఇచ్చి సంఘమును సంపాదించి ఉన్నందున తండ్రి అయిన దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునకు తాళపు చెవి అనుగ్రహించి ఉన్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను.
మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు మరణం యొక్క తాళపు చెవి కలిగిన వారై ఉన్నారు. ఎందుకనగా ఆయన మరణమును జయించి తొలి ఫలముగా ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడిన వారై ఉన్నారు. కాబట్టి మరణం యొక్క తాళపు చెవి ప్రభు చేతిలో ఉంది. అందుకే పౌలు గారు అంటారు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. రెండవది, ఆయన పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని తెలియచేస్తూ ఉన్నారు. తద్వారా నూతన యెరూషలేము యొక్క తాళపు చెవులకు కూడా ప్రభువు కలిగిన వారై ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఈ సంఘమునకున్న రెండు మెప్పులు ఏమనగా, నీవు నా వాక్యమును గైకొంటివి, నీవు నా నామమును ఎరిగి ఉంటివి. వాక్యమును గైకొంటివి, నా నామమును ఎరిగి ఉంటివి. పిల్లరా, ఈ రెండు సత్కార్యములు బహుశా చూచుటకు అల్పముగా ఉన్నప్పటికీ శోధన సమయంలో వాక్యము కలిగిన వారై ఉన్నారు, దేవుని నామమును స్మరించిన వారై ఉన్నారు. అందుకే దైవజనులు అంటూ ఉన్నారు, యేసు నామ స్మరణ చేయండి. ప్రియులారా, యేసు నామ స్మరణ చేయండి. యేసు నామ స్మరణ వలన పోనిదేది అంటే పోవలసినవన్నీ పోతాయి, రానిదేది రావాల్సినవన్నీ వస్తాయి అని క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. కాబట్టి సహనము. పిల్లరా, 10వ వచనములో ఈ యొక్క సంఘమున కలిగిన మరి యొక్క మంచి సద్గుణము సహనం. ఈ యొక్క సహనమును గూర్చి పేతురు గారు మొదటి పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనములో ఇలాగ రాస్తూ ఉన్నారు, ఎవడైననో అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. అలాగునని సహింపుకు వెరువక సహింపు కలిగిన భక్తులైన వారిని గూర్చి పౌలు గారు తెలియచేస్తూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఈ విశ్వాస వీరులైన వారి యొక్క జాబితాను, వారి విశ్వాస కార్యములను, అంత మాత్రమే కాక వారి సహనమును ప్రస్తావిస్తూ ఇలాగున 12వ అధ్యాయములో పౌలు గారు సారాంశముగా ఒక మాట వ్రాస్తూ ఉన్నారు. అదేమనగా హెబ్రీ 12:3, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు ప్రభువుకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన యేసు ప్రభువును తలంచుకొనుడి. కాబట్టి శ్రమలో మీకు ఓర్పు కలగాలంటే ఓర్పుకు ప్రతిబింబము ప్రతిరూపమై ఉన్న యేసు క్రీస్తు ప్రభువును మీరు ఒక్కసారి మనసులో స్మరించుకుంటే ఆటోమేటిక్గా తక్షణమే మీకు ఓర్పు అనేది కలుగక మానదు. కాబట్టి మనం ఓర్పు విషయంలో పరలోక ప్రార్థనలో ప్రభు మనకు నేర్పించి ఉన్నారు. మమ్ములను శోధనలోనికి తీసుకొని వెళ్ళవద్దు, మమ్ము కీడు నుండి తప్పించము, మమ్ము శోధనలో పడనీయకము,
మమ్ము కీడు నుండి తప్పించుము. పిల్లరా, ఈ యొక్క ఫిలదెల్ఫియాలోనికి గలతియా పట్టణములో నుండి యూదులైన వారు ప్రవేశించి ఈ ఫిలదెల్ఫియా క్రైస్తవ సంఘమును వారు తలడిల్ల చేస్తూ ఉన్నారు. సుమారు 28 మైళ్ళ దూరంలో సార్దీసునకు ఆగ్నేయ దిశలో ఫిలదెల్ఫియా ఉన్నది. పునరుత్థానుడైన క్రీస్తు యొద్ద నుండి లేఖలు పొందిన 7 సంఘములలో ఇది 6వ సంఘము. ప్రస్తుతము అలా సెహిర్గా ఈ పట్టణము పిలువబడుచున్నది. శిథిలమైన వాటిలో కొన్నిటిని చూడవచ్చును. పూర్వమున ఇది ప్రమాదకరమైన అగ్నిపర్వత ప్రాంతముగా ఉన్నది. AD 17వ సంవత్సరములో తీవ్రమైన భూకంప దాటికి ఇది ఎంతో దెబ్బతిన్నది. ఆ తర్వాత మరికొన్ని సంవత్సరములు ప్రకంపనలు కొనసాగాయి. ఎంతో అభద్రతతో కూడిన వాతావరణంలో జీవితాన్ని కొనసాగించవలసి ఉండేది. ప్రతిదినము కొన్ని ఆకస్మిక సంభవాలను ఎదుర్కొనినను ఫిలదెల్ఫియా పునరుత్థానుడైన క్రీస్తు వాగ్దానములో ఉన్న సంపూర్ణ భద్రతను ఎరిగి దాని నుండి బయటికి వెళ్ళని వారిగా ఉండెను. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథమును పొందుకునే సమయానికి ఫిలదెల్ఫియా పూర్తిగా పునర్నిర్మించబడి యేసునందు ఒక బలమైన విశ్వాసుల గుంపును ఏర్పరచుకొనెను. ఈ రోజుకి ఎంతో ఆకర్షణీయంగా ఉన్న శిథిలమైన ఈ కట్టడ అవశేషము ఆది క్రైస్తవుల యొక్క ప్రార్థనా మందిరము. ఈ ప్రాంతము చాలా చిన్నదైనను ఇది ఎంతో ఆధిపత్యమును కలిగి ఉండెను. సంఘములన్నిటిలో కంటే ఫిలదెల్ఫియా పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా ఘనత పొందుకొనెను. అవును, అది అర్హత గల సంఘము. నీ క్రియలను నేనెరుగుదును అని యేసు చెప్పెను. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అని యేసు వాగ్దానము చేసెను. శాశ్వతముగా సంఘములో నిలిచే ఈ స్తంభాలు ప్రభు యొక్క శక్తివంతమైన వాగ్దానమును ముఖ్యముగా జ్ఞాపకము చేయుచున్నవి. ఇక్కడి క్రైస్తవులు ఎన్నో హింసలలో సహితము ఖచ్చితముగా నిలబడిరి. వారికి సువార్తను ప్రకటించిన వారి యొక్క విశ్వాసమును వారసత్వముగా పొందుకొనిరి. అద్భుతమైన మరొక వారసత్వమును ఫిలదెల్ఫియా గొప్ప అవకాశముగా కలిగి ఉండెను. 3 శతాబ్దాల క్రితమే ఈ నెమ్మది గల స్థలములో సమాధానకరంగా గ్రీకు సంస్కృతిని మరియు గ్రీకు ఆలోచనను వ్యాప్తి చేసిరి. ఇదొక గొప్ప సదవకాశము. పట్టణమంతా అటువంటి నియమమును నెరవేర్చిరి. ఇప్పుడు పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా తెరవబడిన మరొక అవకాశపు తలుపు అనగా ఈసారి యేసుక్రీస్తు సువార్త వారి ద్వారానే చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటికీ వ్యాపింపచేయవలెను. సంఘము దీనిని ఒక సవాలుగా తీసుకొనెను. ఈ ఆధిక్యతకు కారణం బహుశా వ్యూహాత్మకమైన ఆ స్థలమే కావచ్చును. ఇది రోమా రహదారిపై ప్రస్తుతము టర్కీ యొక్క మధ్యలో నుండి వెళ్ళు మార్గములో ఉన్నది. మొదటి నుండి ఫిలదెల్ఫియా ఎలాగైతే గ్రీకు ఆలోచన విధానాన్ని వ్యాప్తి చేసినదో ఆ విధంగానే ఇప్పుడు సువార్తను చేయవలసి ఉండెను. దేవుని కృపను మరియు రాజ్య సువార్తను దూర మరియు విశాల ప్రాంతాలకు వ్యాప్తి చేసే అవకాశము ఫిలదెల్ఫియా కలిగి ఉండెను. కొద్ది సంవత్సరములలోనే అది గొప్ప పట్టణముగా వృద్ధి పొందెను. కొన్ని శతాబ్దములుగా ఇది అన్యుల మధ్యలో ఉన్న స్వేచ్ఛ కలిగిన గ్రీకు క్రైస్తవ పట్టణము. ఇది చివరకు ఆసియా క్రైస్తవ్యానికి కోటగా మారెను. పిల్లరా, ఈ యొక్క ఫిలదెల్ఫియాలోనికి గలతియా పట్టణములో నుండి యూదులైన వారు ప్రవేశించి ఈ ఫిలదెల్ఫియా క్రైస్తవ సంఘమును వారు తలడిల్ల చేస్తూ ఉన్నారు. ఈ యూదులైన వారు నూతనముగా ప్రభులోనికి ప్రవేశించిన క్రైస్తవులైన వారిని తిరస్కరించుచు, అణచివేయుచు, వారిని సంఘములో నుండి బహిష్కరించుచు, వారిని శ్రమ పెట్టుచు ఉన్న తరుణములో మేము యూదులమని, సంఘమే మాదని వారు వాదులాడుతూ ఈ చిన్న సంఘమును వారు అణచివేస్తూ ఉన్న క్రమములో ప్రభువే వారిని ఎంతగానో ఆదరిస్తూ ఇలాగంటూ ఉన్నారు. యూదులు కాకయే
యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట నమస్కారము చేసి నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. కాబట్టి నేనే నిన్ను బాధించి యూదులైన వారిని బలవంతముగా తీసుకుని వచ్చి నీ పాదముల యొద్ద పడవేస్తాను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక వాక్య వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనములో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘ దేహులైన సెబాయియులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడునో లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. కాబట్టి అన్య దేశవాసులైన వారు నీ యొద్దకు వచ్చి నీ దేవుడైన నన్ను గూర్చి అనగా యెహోవాను గూర్చి వారు ఏ దేవుడు లేడని చెప్పి నీకు విన్నపము చేసెదరు అని యెషయా ప్రవక్త ఇటువంటి అమోఘమైన వాగ్దానం అందిస్తూ ఉన్నారు. అలాగే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనం అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరచియున్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. కాబట్టి ఇక్కడ లోకమంతటి మీదకు కలుగు శ్రమ లేక శోధన అది ఏమిటో రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు అనగా ఆ శోధన మన సమయం బట్టి, మన పరిస్థితులు బట్టి, మన యొక్క సందర్భం బట్టి మనం అన్వయించుకొని ధ్యానించుకొని ఆదరణ పొందుటకు వీలుగా అక్కడ దేవుడు బ్లాంక్ ఏర్పాటు చేయుట మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. కాబట్టి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చెదను. కాబట్టి దేవుడే బంధకములలో వారిని నిర్బంధము చేస్తూ ఉన్నారు. యూదులను బట్టి వారికి బంధకములు, యేసు ప్రభువును బట్టి వారికి నిర్బంధన, వారికి విడుదల, వారికి విమోచన. పిల్లరా, ఇక్కడ పౌలు గారి యొక్క సందర్భం మనం ఒకసారి ఆలోచిస్తే, పౌలు గారు కూడా బంధకములలో ప్రభు కొరకు బంధింపబడిన వారై ఉన్నారు. ఆయన బంధకములలో ఉండి బంధకములు లేకుండా సువార్త నిర్భయముగా నిరభ్యంతరముగా ప్రకటింపబడవలనని పౌలు గారు ఆశిస్తూ కొలసీ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలలో ఇలాగూ రాస్తూ ఉన్నారు. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని నా కొరకు ప్రార్థన చేయుడి. కాబట్టి లోకమంతటికి కలుగు శ్రమ, ఈ శ్రమ 1 పేతురు
4వ అధ్యాయం 12వ వచనములో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. మీ శ్రమను బట్టి దేవుడు మీ జీవితంలో ఒక వింత కార్యము జరిగించువారై ఉన్నారని పౌలు గారు వారికి వాగ్దానం చేస్తూ ఉన్నారు. కావున పిల్లరా, ఈ కరోనా అను కల్లోలం, ఈ కరోనా అను కలవరం మనకు ఒక అగ్ని పరీక్ష ఉండగా, ఈ పరీక్ష తీరిపోయిన తర్వాత దేవుడు మనకు గొప్ప కాంతిని, గొప్ప బహుమానమును, గొప్ప ఆశీర్వాదమును, గొప్ప మహిమను ప్రకాశింపచేయ సమర్థులై ఉన్నారని నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ఓపిక కలిగి ప్రభు మీదే మనం దృష్టి సాధించుదాం అని, సహనము కలిగి జీవించుదాం అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, నేను నిన్ను కాపాడుదును అనుటకు సంబంధించిన ఒక వాగ్దానం లేక కొన్ని వాగ్దానములు దేవుని వాక్యములో నుండి మనం చూసినట్లయితే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధనను తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగు చేయును. మరియు 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనములు, భక్తులను శోధనల నుండి తప్పించుటకును, దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువగల వారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకై ఉన్నారు. కాబట్టి దుష్టులకు శిక్ష విధించువాడు దేవుడు, ఇష్టులను ధన్యులను రక్షించువారు, కాపాడువారు, సంరక్షించువారు మన ప్రభువు అని ఇక్కడ పేతురు గారి ద్వారా ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ ఫిలదెల్ఫియా సంఘం విషయంలో ప్రభు వారికి ఇస్తూ ఉన్న ప్రమాణమేమనగా, మిమ్మును నా మందిరములో ఒక స్తంభముగా నిలువ పెడతాను. పిల్లరా, ఈ స్తంభము అనుటకు ఆధారం 1 రాజుల గ్రంథం 7వ అధ్యాయములో సొలొమోను మందిరములో ఉన్న స్తంభములు, ఆ స్తంభముల యొక్క అలంకారం, ఆ స్తంభము యొక్క సువర్ణమయ రూపం, వాటి యొక్క కళాకాంతులు ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని సంఘములో ఆయనను హత్తుకున్న స్తంభములుగా మనం నిలిచి ఉన్న వారమై ఉన్నట్లయితే దేవుడు మనలను స్థిరపరచువాడై ఉన్నారు. దేవుడు మనలను సింగారించువాడై ఉన్నారు. దేవుడు మనకు అమోఘమైన రూపును, కళను అద్దువారై ఉన్నారు. అందుకే దైవజనులు అంటూ ఉన్నారు, ఈ లోక అద్దకం వాడిపోవును, కానీ ప్రభు ఇచ్చు అద్దకం వాడిపోదు, అది శాశ్వతముగా ఉండును. పిల్లరా, అబ్రహాము గారు కూడా స్తంభములు గల పట్టణము కొరకు ఆయన కనిపెట్టి వేచి ఉండి నిరీక్షించి అపేక్షించి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు
అబ్రహాము ఎదురు చూచుచుండెనో. అలాగనే హెబ్రీ పత్రిక 12:22లో ఇప్పుడైతే సియోను అనో కొండకునో జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకునో వేవేల కొలది దేవదూతల యొద్దకునో మీరు వచ్చి ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 3:20-21 వచనములు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం. సమస్తమును తనకు లోబరచుకొన జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. కాబట్టి ఓ దేవుని బిడ్డలారా, మనము శోధన నిలిచిన వారమైతే దేవుని యొక్క రాజ్యములో స్తంభములుగా నిలవబడగలుగు శక్తి దేవుడు మనకు అనుగ్రహించే వారై ఉన్నారు. పిల్లరా, ఈ యొక్క స్తంభం విషయములో మరియు ఓర్పు విషయములో మనకు మాదిరి ఎవరనగా యేసుక్రీస్తు ప్రభువే. హెబ్రీ పత్రిక 8:2 మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. కాబట్టి మానవ జీవితంలో ఓర్పు ఎంత అవసరమో అమెరికా దేశ మొట్టమొదటి రాష్ట్రపతి లేక ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ గారి జీవితం బట్టి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళరా 1832వ సంవత్సరంలో లింకన్ గారు తన ఉద్యోగం పోగొట్టుకున్నారు. అలాగుననే రాష్ట్ర సభ్యత్వానికి తాను క్యాండిడేట్గా నమోదై ఎన్నికల్లో పాల్గొని ఓడిపోయిన వాడై ఉన్నాడు. 1833లో వ్యాపారములో ఆయన భయంకర నష్టం సంపాదించాడు. 1835వ సంవత్సరంలో తన ప్రియురాలిని ఆయన కోల్పోయాడు. 1836వ సంవత్సరంలో మానసిక ఒత్తిడిని బట్టి తాను ఒక విధముగా దిగజారిపోయిన వాడై ఉన్నాడు. 1838వ సంవత్సరంలో స్పీకర్గా పోటీ చేసి తాను ఇలినాయిస్ అనే ఆ రాష్ట్రానికి స్పీకర్గా పోటీ చేసి ఓడిపోయాడు. 1843వ సంవత్సరంలో తాను మరలా పార్లమెంటుకు లేక కాంగ్రెస్కు ప్రతినిధిగా సభ్యత్వమును వేసి మరలా ఓడిపోయాడు. అలాగున 1846వ సంవత్సరంలో మరలా తాను సభ్యత్వమునకు ఎన్నికలలో పోటీ చేసి మరలా ఓడిపోయాడు. 1849వ సంవత్సరంలో మరి భూ అధికారిగా ఇలినాయిస్ అనే పట్టణానికి తాను నమోదు చేసుకుని తాను తిరస్కరింపబడ్డాడు. 1854వ సంవత్సరంలో మరలా పార్లమెంటుకు పోటీ చేసి మరలా ఓడిపోయాడు. 1856వ సంవత్సరంలో ఉపరాష్ట్రపతిగా తాను పోటీ చేసి మరలా ఓడిపోయాడు. 1858వ సంవత్సరంలో మరలా పార్లమెంటుకు పోటీ చేసి సెనేట్కు మరలా ఓడిపోయాడు. కానీ కడసారిగా 1860 సంవత్సరంలో తాను ఏకంగా రాష్ట్రపతిగా ఎంపికయ్యాడు. పిల్లరా, తన ఓటమి, తన అపజయము తనను కృంగదీయలేదు. తాను సహనము కలిగి, ఓర్మి కలిగి, శక్తి కలిగి, సామర్థ్యము కలిగి పోరాడినందున తన నష్టములన్నీ, తన కష్టములన్నీ, తన ఓటములన్నీ మటుమాయములాగున తాను ఒకేసారి గొప్ప పదవి అనగా రాష్ట్రపతి పదవిని అధిష్ఠించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
ప్రభు సెలవిస్తూ ఉన్న మాట, శోధన కాలములో, శోధన సమయములో, శోధన సందర్భములో నేను నిన్ను కాపాడుదును. సామెతలు 3:34. అపహాసకులను ఆయన అపహసించొచ్చు, దీని ఎడల ఆయన దయచూపు దేవుడై ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘమునకు పలు విధములై ఉన్న ఇబ్బందులు, శోధనలు, వేదనలు సంభవించినా కానీ వారు వాక్యము ద్వారా, ఓర్పు ద్వారా, దేవుని నామము ద్వారా వారు గెలిచి వారు దేవుని యొక్క బహుమానం అందుకున్న వారై ఉన్నారు. ఈ ఫిలదెల్ఫియా సంఘము ద్వారా ప్రోత్సహింపబడిన మనం మరి ముఖ్యముగా ఈ శోధన కాలంలో మరి ఎక్కువగా దైవ సన్నిధిలో స్తంభం వలె నిలువబడి దేవుని వాక్యములో మనం పెంపారి, ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపడి మరియు ఆయన నామస్మరణలో మనం నిమగ్నమై ఈ యొక్క సకల శ్రమలను, ఈ కరోనా విపత్తును సులువుగా జయించగల ధన్య స్థితి దివ్య దేవుడు మనందరికీ అనుగ్రహించి మన గొప్ప మెప్పుతో పాటు గొప్ప ఆశీర్వాదమును, ప్రతిఫలమును, పరలోక రాజ్యములో స్తంభముగా నిలవబడగల ధన్యతను దయచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ఫిలదెల్ఫియా సంఘం యొక్క ప్రేమ, వారి ఓర్పు, వారి సహనము, వారి వాక్యం యొక్క విధేయత, వారు నీ నామమేడలా కలిగిన భక్తి మేము ధ్యానం చేసుకున్న వారమై ఉన్నాం. కాబట్టి వారిలో ఏ తప్పు మీరు మోపక అంతా మెప్పులే వారికి మీరు తెలియచేస్తూ దేవా శోధనలో వారిని తప్పించి, సంరక్షించి, విమోచించి వారిని నీ రాజ్యములో స్తంభముగా నిలువబెడుతున్నని ప్రమాణము చేసి వారిని హింసించు యూదులు కాక యూదులమని చెప్పుకొని అబద్ధీకులైన వారిని తమ ఎదుట సాగిలపొడులాగున పడవేయి వారై ఉన్నారని తానే అనగా దేవ మీరే గొప్ప రాజుగా, సంఘ నాయకునిగా మిమ్మల్ని రుజువు చేసుకున్న వారై ఉన్నారని, దావీదు తాళపు చెవి కలిగిన వారై ఉన్నారని, దేవా యూదులు నీ నామదారులకు ద్వారం మూసి ఉండగా మీరే ద్వారము తెరుచువారై ఉన్నారని, ఎవరు సంఘములో రావలనో వారు రప్పించువారై ఉన్నారని, ఎవరు సంఘములో నుండి వెలుపలికి వెళ్ళవలనో వారిని ద్వారం మూసి తోలివేయు వారై ఉన్నారని మీరు సెలవిచ్చిన మాటలు మేము నెమరు వేసుకొని ధ్యానము చేసుకొని శ్వాసపరులముగా, భక్తిపరులముగా దేవాధ్యాత్మిక జీవితములో మహిమనధిక మహిమకు మేము పెంపారు వారముగా మమ్ము తయారు చేయమని వాక్యమయున యేసుక్రీస్తు ప్రభువు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ తండ్రికి సహాయము సహవాసమును సదా మనందరకు సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమేన్. మరణాత.